కొన్ని రోజుల క్రిందట ఒక కుటుంబం పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడ్డది. నేను ఆ దారిలో వెళ్తూ నాకు తెలిసిన వాళ్ళు పక్కన ఆపి ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడిగితే ఆయన అన్నాడు, నా భార్య నా మీద కేసు పెట్టాది అని. ఆముందా అంటే ఉంది అని. ఆమెను పిలిచి అడిగినాను, ఎందుకమ్మా కేసు పెట్టి ఇక్కడ నిలబడ్డారు అని అంటే, నీకు తెలియదు సార్ మా ఇంటి ఆయన సంగతి అని. మంచిది మా వాడు చెడ్డోడు అని చెప్తావు అంతే కదా. అవును సార్, మరి నువ్వు చేసిన పని ఏముంది? నువ్వు వాని మీద కేసు పెట్టి స్టేషన్కి తీసుకొచ్చినావు, నువ్వు మంచిదా? నువ్వు చెడ్డదే, వాడు చెడ్డవాడే. ఒకరి తప్పులు ఒకరు లెక్క పెట్టుకుంటే భూమి మీద ఎవడు మంచివాడు కాదు. మంచివాడైన యేసు ప్రభుని నమ్ముకున్నారు మీరు, దయచేసి క్షమించమా వారిని. ఈ ఒక్కసారికి క్షమించుమా, క్షమించి ఆ కేసుని వాపసు తీసుకోమా. నాయనగా చెప్తా ఉన్నాను, క్షమించి వాపసు తీసుకో. లేదు సార్, నా హృదయం రాయిలాగా అయిపోయిందని. పర్వాలేదమ్మా, ఒకసారి క్షమించు చూడు, నీ హృదయం ఎంత మెత్తనబడిపోతుందో అని వాడిని పిలిచి క్షమించమని అడుగురా. చేతులు పట్టుకో, పాపని గడ్డం పట్టుకో, క్షమించమని అడుగు. వాడు వచ్చి చేతులు పట్టుకొని గట్టిగా ఏడ్చినాడు స్టేషన్ దగ్గర. పోలీసు వాళ్ళు పరిగెత్తుకొని వచ్చినారు, ఏం జరిగిందని. ఏం జరగలేదు సార్, వాళ్ళు ఒకరినొకరు క్షమాపణ అడుక్కుంటా ఉండారు అని. ఆ భార్య కూడా ఏడ్చేసింది. క్షమాపణ ఎంత గొప్పదో తెలియదు మీకు. క్షమించే హృదయం మీకుంటే ఎదుటివాడు రాయి అయినా కరిగి నీరైపోతాడు. క్షమించండి దయచేసి.